హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగావాణి Y23KL. ఈరోజు ఆలు స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు, ఉర్లగడ్డలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వాము, సోలా పొడి, ఉప్పు, శనగపిండి. కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉర్లగడ్డను ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వాము, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసిన ఉర్లగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆలు స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలోకి స్టఫ్ అయితే తయారయ్యింది. ఇప్పుడు శనగపిండిని ఎలా కలుపుకోవాలో, దానికి ఏ ఏ పదార్థాలు కావాలో చూపిస్తాను. పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి, కొంచెం గట్టిగా. పిండి దానికి బజ్జీకి అతుక్కునేలా కలుపుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయలకు ఘాట్లను పెట్టి ఇలా మనం చేసిన ఆలు స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని వీటిని తీసుకొని శనగపిండిలో ముంచి ఇలా ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలను ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా సర్వ్ చేసుకొని ఇష్టమైన వాళ్ళకు పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా బాగా తింటారు, మంట ఉండదు. ఎందుకంటే ఇవి లావు మిరపకాయలలో అవి స్టఫ్ చేసినాను కాబట్టి ఉర్లగడ్డది కూర పిల్లలకు కూడా మంట వేయదు, బాగా ఇష్టంగా తింటారు. నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.